ఏంటి రాజా మున్సిపాలిటీ చేతంతా బ్యాగ్లెస్ తిరుగుతున్నావు? నోర్మోయ్ ఫ్రాక్ చిరిగిపోద్ది. ఒరే ఇది చెత్త కాదురా, నా జానకి తీపి జ్ఞాపకాలు. ఇది చూడు ఇది చూడు ఇది చూడు, ఇద్దరు తెలుసా ఇద్దరు తెలుసా? అది కాదు, ఇదిగో 5 నెలల కిందట నా జానకి తలలో జారిపడిపోయిన మల్లెపూలు. ఇదేంటి తెలుసా? 4 నెలల కిందట నా జానకి తిరిపడేసిన ఐస్ క్రీమ్ కప్పు. ఇదేంటి తెలుసా? 3 నెలల కిందట మా జానకి బస్సు ఎక్కుతుంటే తెగిపోయిన చెప్పు. ఇంకో మాట మాట్లాడితే ఏరా 6 నెలలుగా అమ్మాయి వెనకాల తిరిగి తెగిపోయిన చెప్పులు తిని పారేసిన కప్పులు ఏరుకుంటావా? రేయ్ రేపు గానీ అమ్మాయికి విషయం చెప్పలేదనుకో నీ చేత విషయం కలిపిన బియర్ తాగిచ్చేస్తాను. జాగ్రత్త రే. అది కదరా చెప్పి. రేపేమన్నా అమ్మాయిని కలుస్తున్నావు? ప్రేమ మ్యాటర్ చెప్పేస్తున్నావు అంతే. అమ్మాయి ఏమైరా? అదిగో ఆ అమ్మాయి ఏమైరా? ఎల్లో చూడుగా ఎంత బాగుందో. అవును ఆ అమ్మాయి కనీసం నేను చూడడం లేదేంట్రా? అదే కదా ప్రాబ్లం. వెళ్ళిపోతుంది బస్సు. మనం అమ్మాయిని చూడడం కాదరా, ఆ అమ్మాయిలు మనల్ని చూసేలా చెయ్యాలి. అంటే ఇప్పుడు నేను చెప్పమంటారా? సింపుల్, ప్రేమ దేశం ఫార్ములా ఫాలో అవ్వాలి. ప్రేమ దేశం ఫార్ములా అదేంట్రా? బస్సు స్టార్ట్ అయ్యి ఫుల్ స్పీడ్ లో ఉన్నప్పుడు చేస్ చేసి ఎక్కేవనుకో, అందులో ఉన్న జనం అంతా నేను హీరోలా చూస్తారు కదా, అప్పుడు ఆటోమేటిక్ గా అమ్మాయిని హీరోయిన్ అయిపోద్ది. అవునా? అయితే చూడు, కౌంట్ చేయి. ఓకే కౌంట్ చేయి. రెడీ 1 లెట్స్ రన్. గో గో గో. ఫార్ములా కూడా నన్ను చూడకుండా బయట చూస్తుంది. ఎదలోని ప్రేమను మృదువైన మాటను. అత్తెలికరా ఈ మందు సిట్టింగు. ఏమైందా అని మొహం మట్టి గడిసా పెట్టావు? ఇందుకు చేప ఎండిందా పండిందా? ఓ మై గాడ్. రేయ్ పోరా. బై ఫీల్ మై. ఏరా ప్రేమదేశం ఫార్ములా అని నన్ను ఒడివేలా బస్సు ఎక్కించి నువ్వు అబ్బాస్ లో స్లో మోషన్ లో బస్సు పక్కన వస్తే ఇక జారికి నన్నెందుకురా లవ్ చేస్తుంది? ఆ మాత్రానికి నేనెందుకురా కొట్లు తెచ్చుకుని పరిగెట్టం? ఒరే అందులో నీ దురుద్దేశం ఏంట్రా? రేయ్ నేను టెంపుల్లో చూసిన మైనా వెస్ప మీద అలా తల తప్పి వెళ్ళిపోతుంటే ఎలాగైనా క్యాచ్ చేయాలని ప్రయత్నించి పరిగెత్తలేక అలసిపోయి ఆగిపోయానంటావు. ప్రతిసారి అలా కనిపించి మళ్ళీ మిస్ అయిపోతుందిరా. తొలి ప్రేమ కథలు చెప్పకే. పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి ఆ కథ మేము చూసాం. డైరెక్టర్ కంఫర్ట్ను బట్టి ప్రతిసారి మిస్ అయిపోవడానికి. అయినా ఈ రోజుల్లో ఫోన్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు అని ఇంత సంత బజార్లు ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఎత్తుకోనుకో సాయంత్రానికల్లా అమ్మాయి ఎక్కడుందో పట్టించు. ఇదిగో నువ్వు మాత్రం ఆర్ట్ సినిమా హీరోలాగా నెమ్మదిగా మాట్లాడికే నాకెక్కడో అతలా ఉంది బాబాయ్. అమ్మా రే అన్నీ ట్రై చేసి కూర్చున్నా. నువ్వు అరే సరేరా, జానకి ఎదురుగా ఉంది కాబట్టి ముందు నా లవ్ సెట్ చేయి. తర్వాత మన ఇద్దరం కలిసి నీలెవరో ఎక్కడనే దిద్దాం. అప్పుడు మన 2 జంటలు కలిసి హ్యాపీగా ఇందిరా పార్కుల్లో, గండిపేట చెరువుల్లో పుష్కరాలు చేసుకుందాం. రేపు మార్నింగ్ జానకిని 9 o'clock క్యాంటీన్కి రమ్మను. మళ్ళీ ఏం చెప్తాడు? ఎందుకురా? రేపు కమెడియన్ లా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా బిహేవ్ చేయి. నీ లవ్ స్టోరీ నేను సెట్ చేస్తాను. వచ్చావా? నీ బండి కింద పడి చచ్చిపోవాలనే వెయిట్ చేస్తున్నాను రా.
కరెక్ట్ గా పేకి మీద చెక్కించి ఒరే నేను చచ్చిపోయినా నా ముఖం మాత్రం అందంగా ఉండాలి కానీ నా ఓదార్పు యాత్ర మాత్రం ఘనంగా ఉండాలి. నా చావు కారణం జానకి వాళ్ళ ఫ్రెండ్ అని మాత్రం టీవీ నెలలో వచ్చినట్టు చెయ్యే. నా జేబులో 2000 ఉన్నాయి. 1000 నువ్వు తీసుకుని 1000 గేగడికి అప్పు నన్ను ఇచ్చేసి, లేకపోతే వచ్చే జన్మలో నేను గేగా పుడతాను పోరా. రేయ్ లేరా. ఓకే రేయ్ రే రేయ్ ఏమైందిరా? పోరా, అది నా లవ్ నాశనం చేసింది. అదిగో నా ఫ్రెండ్ చిత్ర వచ్చింది. వస్తుంది శ్రేసు రెచ్చిపో. ఇతనే నా తోటరాముడు. ఏయ్, ఏవోయ్ నీ ఫేస్ కి ప్రేమ అవసరమా? అవునండి. ఏంటి మాట తడబడుతుంది? అంటే మిమ్మల్ని చూసిన కంగారులో నాలుక మాట్లాడిపోయి మాట తడబడిపోతుందండి అంతే. 5 నిమిషాలు మాతో మాట్లాడితేనే మాట తడబడిపోతే జీవితాంతం దీన్ని చూస్తే మాట పడిపోద్దేమో. అవునా? నా మాట విని డ్రాప్ అయిపో. ఏమండి మీరు సైకలాజికల్ గా చిత్రం వచ్చేసి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు కదండి. ఇది పద్ధతి కాదండి. మమ్మల్ని కలపండి ప్లీజ్. నిన్నేదో ప్రేమ దోమ గీమా అని నీ ఫ్రెండ్ కూసాడంట, అదేంటో చెప్పు. ఓకే, ప్రేమను మీరు ఎంత ప్రేమించారో నన్ను ప్రేమించండి. ప్రేమించమనండి. ప్రేమను ప్రేమించి ప్రేమను మీకంటే ఎక్కువ ప్రేమించి ప్రేమను చేసి ప్రేమతో నేను కలిసి ఎక్కడ కుడిసింది ప్రేమను మూడుసార్లు చేసి అప్పుడు ప్రేమించమనండి. దీనికేనా నువ్వు అంత రియాక్ట్ అయ్యా? వేస్ట్ ఫెలో. ఇలా కొట్టేస్తే అతను బాగా చెప్పాడు తెలుసా? బావా ఇక్కడ కొట్టేస్తున్నారా? ఉన్నావా? హలో ఇలారా వద్దండి. ఇప్పుడు మాట్లాడు. వచ్చింది గొర్రె. దీనికి లవ్ ఎలా ప్రపోజ్ చేస్తావో చూపించు. పువ్విచ్చి చేస్తానండి. టట్టడా అందుకే ఇంట్లో తీసుకొచ్చుకున్నా. వెరైటీగా. చేతితో రొటీనా అంటే నోటి తీతే రొటీమో. మళ్ళీ కొట్టింది. వీడు పరమ తింగరోడ్లా ఉన్నాడు. ఏమండి మీరు మరీ నన్ను హట్ చేస్తున్నారండి. ఇంకో పరీక్ష పెట్టండి, గెలిచి చూపిస్తా. సరే లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి. 3-4 ఇయర్స్ ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇద్దామనా? చిచ్చి మా ఇంట వంటాలంటే లేవండి. ఏం మాట్లాడతారు మీరు? మరేం చేద్దామని? అంటే ప్రేమించడం అంటే రాసుకు పూసుకు తిరుగుతావా? ఆ ఫెసిలిటీ ఉందా? ముద్దులు పెట్టుకుంటావా? ఫ్రెండ్స్ ముందు నీ లవ్వర్ అని బిల్డప్ ఇస్తావా? చెప్పేం చేద్దామని? ఏమండి మీరు నా మీద పగబట్టారు కదా, నాకు అర్థమైందండి. మీరు నా ప్రేమలో ఆశలు చేసేస్తారు. సర్లే ఏడవకు. ఓకే నీకు 10,000 ఇస్తా. థ్యాంక్స్ అండి. బట్టలు లేకుండా కాలేజ్కి వెళ్ళి నా ఫీజు కట్టి చలానా తీసుకురా. ఏంటి చెట్టి లేకుండా చలనా కట్టాలా? ఏమ్మా ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కూడా కట్టరావాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? బాత్రూమ్ లో కూడా బట్టలు వేసుకుని స్నానం చేసే వంశం మాది. అలాంటిది చలనా కోసం చీప్ గా పరువు తీస్తారా? అవును. అవును. బాయ్స్ సినిమాలో సిద్ధార్థ ప్రేమ కోసం బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తాడు. నువ్వు అట్లీస్ట్ చిన్న చలానా కూడా కట్టలేవా? కట్ను. నీది సిన్సియర్ లవ్ అయితే విప్పి ఇప్పుడే వెళ్ళు, లేదా ఫ్లోట్ అని ఒప్పుకో. ఏమండి ప్రపంచంలో ఏ మొగుడు దీనికి ఒప్పుకోడండి. చలానా కోసం నన్ను నక్కనగా అవ్వ అవ్వ. ఏంటి మీరు కావాలని నా లవ్ నాశనం చేశారు కదా. చూడండి నేను చచ్చిపోతా. జాలికి చచ్చి ఫ్లడ్ నీ చుట్టే తిరుగుతా. ఒరే నువ్వు కష్టపడి కలిపినా ఆ సాడిస్ట్ ఫ్రెండ్ నేను ఫ్లట్ అని ఎదవలని నానా రకాలుగా నా బంగారు పూలు చెప్పి మా ఇద్దరిని విడితే చిల్దిరా. పుట్టుగా చూడ అరగంట లేట్ అయితే ఇంత డ్రామా చేస్తుందా? సరే జానకి ఫోన్ కొట్టి నేను మాట్లాడతాను. వద్దు ఒరే, అది మన ఇద్దరిని కూడా విడగొడేస్తుందిరా. దాని సంగతి నీకు తెలియదురా. ఏం పర్లేదు సెట్ చేస్తా కదా. ఇంత కట్లేసుకుంటారు మరి అది ఫ్లట్ కాదే. మరిదేనా? అదే ఫ్లట్ అంటే ఫ్లట్. ఆ ఫ్లట్ గడుపు కాలా. నేను ఒప్పుకోను. సురేష్ ఫోన్ చేస్తున్నాడే, ఇటీవు నేను మాట్లాడతాను. మళ్ళీ ఎందుకు కాల్ చేసావురా? నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా కాల్ చేస్తే చంపుతా. జానకి నువ్వంటే ఇష్టం లేదు, ఇరిటేషన్. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఇంకొకసారి కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పెట్టే ఫోన్. అది చెప్పడానికి నువ్వే వత్తివే. నేను జానకి ఫ్రెండ్ రా, నేను చెప్తే అది చెప్పినట్టే. జానకి ఫ్రెండ్ వా? నీకు ఊరు పేరు లేదమ్మా? చిత్ర బాలసుబ్రహ్మణ్యం. చిత్ర? అవును. అయితే ఏంట్రా?